హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇవాల్టి చికెన్ పకోడా అండి. క్రిస్పీ క్రిస్పీ చికెన్ పకోడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ చికెన్ పకోడా మీకు నచ్చినట్టయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఈ రెసిపీ గురించి మీకు ఒక లైక్ చేయండి, మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు మరి మనం ప్రొసీజర్ చూద్దామా? చికెన్ని నేను అరకిలో తీసుకున్నానండి. చూడండి, చికెన్ని అరకిలో తీసుకున్నాను. నేను శుభ్రంగా కడిగి 4-5 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బోన్స్తో అయినా తీసుకోవచ్చు. అదే ఒకటి, మీరు కావాలనుకుంటే పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు. నేను చిన్న చిన్నవి కట్ చేశానండి, ఎందుకంటే పిల్లలకి పెద్ద సైజు ఉన్న లోపల మరీ ఉడకదని చెప్పి నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ వేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఈ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాము. ఎందుకంటే నూనెలో కూడా చక్కగా డీప్ ఫ్రై చేయాలి కదా, చక్కగా డీప్ ఫ్రై అవుతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను ఇందులోనే. చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి. నేను వాడే స్పూను కొంచెం చిన్నదండి, అందుకు నేను 3 స్పూన్లు వేస్తాను. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చెక్క లవంగాలు చక్కగా పౌడర్ చేసి పెట్టానండి, అది ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా మిరియాల పౌడర్ అండి, మిరియాలు మిక్సీ పట్టేసాను, మెత్తగా చేసుకున్నానండి, అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం మంట ఉంటుంది కాబట్టి, స్పైస్ ఉంటుంది కాబట్టి కారం కూడా కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకుందాము. అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజులో తీసుకున్నాను కదా, హాఫ్ ముక్క తీసుకుందామండి. సగం తీసుకున్నాను, సగం తీసుకొని చక్కగా రసం పిండుకున్నాను. ఇందులో విత్తనాలు ఏమన్నా ఉన్నాయో చూసుకొని తీసుకోండి, మళ్ళీ అందులో పడితే మళ్ళీ కనిపించవు కదా, చూసుకొని తీసుకోవాలి. ఒక హాఫ్ చెక్క తీసుకున్నానండి, సగం ముక్క తీసుకున్నాను నిమ్మకాయ. ఈ నిమ్మకాయ రసాన్ని కూడా అందులో చక్కగా వేసి కలుపుకున్నాను. నిమ్మకాయ రసం వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. క్రిస్పీనెస్ కోసం, అందులో సాఫ్ట్గా ఉండటం కోసం కూడా వేసుకోవచ్చు కదండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఈ చికెన్ పకోడా, క్రిస్పీ చికెన్ పకోడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈజీ స్నాక్స్ రెసిపీస్ మీకు వీలుంటే ఈజీ స్నాక్స్ రెసిపీస్ మన ఛానల్లో చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి, కొంచెం ఒక లుక్ వేయండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసానండి. 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని చక్కగా కలుపుకుందాము. చూడండి, నేను చక్కగా కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుందామని. మీకు టైం ఉంటే గంట అయినా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు చేసుకున్న ఒక మినిమం ఒక అరగంట అయినా లేకపోతే పావు గంట అయినా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని. నాకు టైం ఉంది కాబట్టి నేను 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. చూడండి, చక్కగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, 1 అవర్ మనం చక్కగా ఇందులో మ్యాగ్నేట్ చేసి వదిలేసామనుకోండి, చక్కగా ఉప్పు కారం స్పైసెస్ తగులుతాయి. ఇందులో ధనియా పౌడర్ వేసేది ఆ క్లిప్ మిస్ అయిందండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం పప్పుచారులో కానీ రసంలో కానీ ఇది మనం సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని చక్కగా బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడిన తర్వాత ఒక్కొక్క చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని వేసుకోవచ్చు. ఇవి మీడియం మంట మీద ఫ్రై చేయాలండి, ఎందుకంటే లోపల కూడా క్రిస్పీనెస్ స్మూత్నెస్ రావాలి కదా.
సాఫ్ట్గా వస్తుంది. మనం మీడియం మంట మీద చక్కగా ఫ్రై చేసుకుందామని డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా వస్తుంది. వాయిస్ కొంచెం ఇప్పుడేంటండి కొంచెం క్లారిటీగా వస్తుంది. ఇంకొంచెం టైం పడుతుందండి నేను క్లారిటీగా తెలుగులో వాయిస్ ఇవ్వటం. కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. రిక్వెస్ట్ మీకు ఏమనుకోవద్దు. మీడియం మంట మీద మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చికెన్ పీస్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది, లోపల కూడా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం. చూసారా, చూడటానికే చక్కగా ఉంది. ఫ్రై చేస్తుంటే కూడా చాలా స్మెల్ గుడ్ స్మెల్ బాగా వస్తుందండి. కమ్మటి వాసన వస్తుంది ఫ్రై చేస్తున్న. దీని మీద ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద ఒక నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపాయ పెట్టుకొని మనం చక్కగా తిన్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఈ విధంగా మనం స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. మనకు కావాలనుకుంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చండి, లేకపోతే బోన్స్తో అయినా తీసుకోవచ్చు. నేను కొన్ని బోన్స్ ఉన్నాయి, కొన్ని బోన్స్ లేవండి. చిన్న పీసెస్ లాగా చేశాను, ఎందుకంటే చిన్న పిల్లలు తింటారు కదా. అది ఏమన్నా బోన్స్ ఏమన్నా పళ్ళ లోపల పంటికి ఏమన్నా గుచ్చుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారు. అందుకు నేను చిన్న పీసెస్ లాగా చేశాను. చూడండి, ఇంకొకసారి కూడా వేస్తున్నాను. అంతేనండి, ఎంతో మనకి ఈజీగా చేసుకునే క్రిస్పీ చికెన్ పకోడా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైకే నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవటం మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ క్రిస్పీ చికెన్ పకోడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ప్లేట్లు వేసేటప్పుడు కొంచెం కింద పడ్డాయి అనుకుంటున్నారేమో. నా కిచెన్ కౌంటర్ చాలా శుభ్రంగా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీ ముందుకు వస్తాను.